అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూసుకొద్దామండి. ముందైతే చెమ్మకాయలు అయితే కోద్దాము. చూడండి ఎంత ఎలా వచ్చేసినాయో చెమ్మకాయలు అయితేనే. చూసారా ఎంత పెద్ద సైజు. ఈ గుత్తే సరిపోద్దండి మన కూరకి. అంత పెద్ద గుత్తి అయితే వచ్చేసింది ఇక్కడ మనకి. కూర కూడా టేస్ట్గానే ఉంటుందండి. కట్ చేద్దాం. ఇవి లేతగానే ఉన్నాయి. చూసారు ఇవ్వండి ఎంత లేతగా ఉన్నాయో. ఇవ్వండి ఇవి ఇలా ఎండిపోతున్నాయి అనమాట. ఈ కొన్ని కదా ఉన్నాయని చెప్పి కొయ్యడం మానేస్తే చూసారా పూత ఎలా వచ్చేసిందో మనకి. మళ్ళీ ట్రిప్లో చాలా వస్తాయండి కాయలు అయితే మాత్రం. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి 2 కాయలు. ఇంక ఈ పాద అయితే అయిపోయినట్టే మనకి బీరకాయలు. ఇవ్వండి నాటు చిక్కుడుకాయలు అనమాట. ఇవి గుత్తి చిక్కుళ్ళు అండి. ఇవి గుత్తి చిక్కుడుకాయలు అనమాట. ఇవి అదనమాట. ఇందులో 2 పాదులు పెట్టాను అన్నాను కదండి. ఇంకా పింక్ కలర్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఎర్ర చిక్కుడుకాయలు ఇవి అయితే మాత్రం బాగా వచ్చేసినాయి పుట్టుకాయలు. అనమాట. ఈ విత్తనాలు అయితే నేను గజవాడ సరుకోగర్ దగ్గర తీసుకున్నాను. ఈ ప్రస్తుతం అయితే మీకు ఆసినాయి. మరి ఇదే ఫస్ట్ టైం అండి మన హార్వెస్ట్ అవుతుంది. పూత అయితే చాలా ఉన్నది. పైన ఉంది చాలా ఉంది వచ్చిందన్నమాట. పూత అయితే ఈ కాపు అయితే మొదలైపోయింది. చెట్టు బీరకాయలు కూడా ఉన్నాయి, కోసుకున్నాను. కాకరకాయలు ఉన్నాయి కానీ చిన్న కాకరకాయలు. చూసారా ఇది కూడా అలానే వచ్చిందనమాట. మనం మొన్న కట్ చేసాం కదండి, అలాగే ఉంది షేప్ కూడా. ఇది పొడవ వెరైటీ అని తీసుకున్నాను కానీ ఇది పొడవ అయితే కాదు. బూడిద గుమ్మడి సొరకాయ అనమాట. ఇది ఇంకా లేతగానే ఉందండి. కోసేస్తున్నాం. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం మనం. ఇవ్వండి ఈ ఉత్తి అయితే కట్ చేస్తాము. ఈ చిక్కుడుకాయలు పొడవ వెరైటీ అండి. ఇవి మార్కెట్లో చిక్కుడుకాయలు కదా అంటున్నాయి. నాటుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఉడికితే అవి కూడా చూసాం. పాపు అయితే బాగానే మెరుగుతుంది. మన మిద్దె తోటలో విత్తనాలనండి పోయిన సంవత్సరం వేసాం కదా, ఆ విత్తనాలు ఇందులో ఒక విత్తనం పెట్టాను అనమాట. ఇది బాగా కాగితే కనుక అప్పుడు మళ్ళీ పెడదామని చెప్పేసి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది చూసారా పొడవ వెరైటీ అనమాట. ఇది
ఇప్పటి వరకు పొట్టికాయలు పండించాం కదా, ఈసారి నుంచి అయితే మాత్రం ఈ కాయలు పెడతాం మళ్ళీ. గుత్తి బీరకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి. కాయలు అయితే మాత్రం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అవి కూడా చూడండి, ఇదిగో బెండకాయ, 8 అంతం బెండకాయ అనమాట. ఇది ఈ సైజు అవుతాయండి మనకి. చూసారు ఎంత ఉందో. ఇది సాంబార్లో పనిచేద్దాం. ఇంక ఇది ఒకటే వచ్చిందనమాట పోసేస్తున్నాను. ఇంకా ఇది ఉందగానండి ఎంత సైజు అవుద్ది. దీన్ని ఎందుకు లేకపోయాడు. ఇక్కడ ఒక ఎర్ర బెండకాయ కూడా వచ్చింది మనకి, దీన్ని వేసుకుందాము. ఈ ఒక్క కాయ అయితే మనకి విత్తనాలు సరిపోతాయి. దీన్ని వదిలేస్తున్నాను. ఇంకా కాయలు అయితే మాత్రం ఇక్కడ విత్తనాలు కానీ వదిలేసాను కదా, మిగిలిపోయినాయి. ఈ 2 కాయలు కూడా కోసేస్తాం. ఇవి మిగిలిపోయాలండి, అసలు కనిపించా చూసి. ఇవన్నీ ఇది 4-5 రోజుల్లో తయారైపోతుంది అనమాట. ఈ కిందలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది అప్పుడు వదిలేస్తాం కదా, ఇది కూడా కోద్దామండి మళ్ళీ చెప్తాను. ఇదిగోండి చూసారా మన స్వీట్ లెమన్ అనమాట. ఎన్ని కాయలు వచ్చేసినాయో. ఈ కాయలు మొత్తం పండిపోయినాయండి. ఇవ్వండి పండిపోయిన మచ్చలా వచ్చేస్తున్నాయి అనమాట మనం కొయ్యక. ఈసారి అయితే మాత్రం మన మిద్దె తోటలో హైలైట్ అండి ఈ హార్వెస్ట్ అయితే. చూసారు ఎంత పెద్ద సైజు వచ్చే కాయలు. ఇవ్వండి ఇది చాలా ఉన్నాయి కాయలు అయితే. పోతాం. ఫస్ట్ టైం తింటే కనుక కొంచెం పుల్లగానే ఉంటుందండి. తర్వాత కొంచెం తీయగా ఉంటుంది అన్నమాట. తొక్కతోనే తినేయాలి దీన్ని. తొక్క తీసుకొని తింటే కనుక పుల్లగా ఉంటుంది. అలా అయితే మాత్రం ఎక్కువ తీస్తున్నాను కాయలు. చిన్నకాయలకి మనం ఈ కాయలన్నీ కోసేసుకున్నామంటే మళ్ళీ చిన్నకాయలు ఎదుగుతాయి అనమాట. ఇంక వీటినే వదిలేసామంటే ఈ బలమంతా ఇంక ఇవే తీసుకుంటాయి కదా, మళ్ళీ ఇంకా ఆశ అయిపోతాయి. పరవటిన తినొచ్చండి. ఇవి చాలా మంచిది అనమాట. ఇలాంటి పళ్ళ మొక్కలు మిద్దు పైన పెట్టుకుంటే చక్కగా తినొచ్చు. మనం ఈజీగా పెంచుకోవచ్చు మనము. చూడండి ఎన్ని వచ్చేసినాయో మనకి. స్వీట్ లెమన్ అయితే చాలా వచ్చినాయి అనమాట ఈసారి. ఇవ్వండి ఇంకా బోల్ కాయలు అయితే ఉన్నాయి మనకి. ఇవ్వండి ఇంకా ఉన్నాయి కానీ ఇంకా సరిపోతాయి మాకు. ఈ తర్వాత పోసుకుందాము. ఇంకా పండిపోయి రాలిపోయినాయండి చాలా వరకుని. చూసారు కదా ఎలా వచ్చాయో కాయలు అయితే మాత్రం. చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఆనపకాయలు అయితే మాత్రం మనకి. ఇవ్వండి హార్వెస్ట్ చూసారా, చిక్కుడుకాయలు అండి ఇవి. ఈసారి అయితే మాత్రం ఎక్కువే వచ్చాయి. ఏమో గుత్తి చిక్కుడుకాయ అనమాట, నాటు వెరైటీ. ఈ గుత్తి బీరకాయలు మీకు తెలిసిందే కదా. చెమ్మకాయలు అయితే బాగానే వచ్చినాయండి. స్వీట్ లెమన్ అయితే ఇంకా బాగా వచ్చాయి అనమాట మన మిద్దె తోటలోని. 4 రోజులు సరిపడా హార్వెస్ట్ అయితే మాకు వచ్చిందండి. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.